హాయ్ గాయ్స్, నేనండి మీ సాయితలిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇది డే 5 ఇన్ అవర్ ఎంటైర్ ట్రిప్. డే 4 యాక్చువల్లీ. మేమైతే ఈరోజు మనాలి నుంచి ఇంకా వెకేట్ చేసేసి వెళ్తున్నాము కాటేజ్. అండ్ ఎక్కడికి అంటే మణికరణ్. మణికరణ్లో ఏముంది అంటే హాట్ స్ప్రింగ్స్ అలాంగ్ విత్ గురుద్వారా సాహెబ్ టెంపుల్, అలానే శివ టెంపుల్ ఉన్నాయి. సో మేము ఎర్లీ మార్నింగే 6 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ చాలా అంటే చాలా చలిగా ఉంది. ఐ థింక్ ఆ రోజు -1 degree వరకు వెళ్ళింది. మణికరణ్ వెళ్ళే రోడ్ అయితే చాలా అంటే చాలా కర్వ్స్ ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవటంతో ఇంకా నిజంగానే వొమిట్ వచ్చే సెన్సేషన్. ఏం తినలేదు కాబట్టి వొమిట్ లాంటివి ఏమి అవ్వలేదు. బట్ తిని కనుక ఎక్కితే ఖచ్చితంగా వొమిట్స్ అయితే అవుతాయి. ఎందుకంటే అన్ని కర్వ్స్ ఉన్నాయి. ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండకి మనం పైకి వెళ్తూనే ఉంటాము. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ మణికరణ్ హాట్ స్ప్రింగ్స్. ఎర్లీ మార్నింగ్ రావడంతో చలి అయితే బీభత్సంగా ఉంది. అసలు కనీసం మేము వీడియో కూడా తీయలేకపోయాను. అండ్ తీస్తున్న నా హస్బెండ్ కూడా చాలా షివరింగ్ వచ్చేసి వీడియో కూడా షేక్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నన్ను చూడండి, నేను బిగుసుకుపోయాను పూర్తిగా. అసలు ఎటు ఇంకా ప్లేస్ బాగుంది, మనం చూడాలి అని చెప్పి రావాలి. బట్ ఎంత చలిగా ఉందంటే చాలా అంటే చాలా చలిగా ఉంది. బట్ ఇట్ ఈస్ వర్త్ మనం అక్కడికి వెళ్ళడము. ఎందుకంటే లొకేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ హాట్ వాటర్ అయితే చిన్న పాండ్ అయితే ఉంది. అలానే ఇక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి, హాట్ వాటర్ ట్యాప్స్. అండ్ అక్కడ నుంచి మనము లోపలికి వెళ్తే గురు సాహెబ్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇది ఒక గురువుది అనమాట టెంపుల్. సో మెన్ అయితే ఖచ్చితంగా పైన తల కవర్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ ఉమెన్ కూడా పైన కవర్ చేసుకోవాలి టెంపుల్కి వెళ్ళేటప్పుడు. అండ్ ఈ టెంపుల్లో మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు మేము వెళ్ళినప్పుడు. అండ్ ప్రసాదం కూడా చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో అయితే లోపలికి అలౌ లేదు కాబట్టి నేను లోపల షూట్ చేయలేదు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయట చుట్టూ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీని తర్వాత ఇక్కడే పక్కనే చిన్న శివాలయం అయితే ఉంది. అండ్ అక్కడికైతే స్టార్ట్ అయ్యాము.
అండ్ ఇక్కడ శివాలయం అయితే చాలా అందంగా ఉంది. అండ్ మెయిన్ హాట్ స్ప్రింగ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, చిన్న చిన్న పాండ్స్ లాగా. అండ్ చాలామంది ఆ హాట్ స్ప్రింగ్స్లో శనగలు అవి ఒక చిన్న కవర్లో వేసి ఉడకబెడుతున్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ రావడంతో క్రౌడ్ కూడా అంతగా లేరు. అండ్ శివాలయం అయితే చాలా అందంగా ఉంది. అండ్ శివాలయం బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఆ హాట్ స్ప్రింగ్స్ వాటర్ మనము బ్యాక్ సైడ్ నుంచి ఇంకా క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇది కూడా ఒక మంచి వ్యూ పాయింట్. ఇక్కడ శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత ఇందాక గురు సాహెబ్ టెంపుల్ చూపించాను కదా, సో అక్కడే హాట్ కేవ్ అని ఉంది అని విన్నాము. సో మళ్ళీ తిరిగి అక్కడికి అయితే వెళ్ళి హాట్ కేవ్ని చూసాము. హాట్ కేవ్లో ఆల్రెడీ కొంతమంది పీపుల్ ఉన్నారు. అండ్ మాకు కూడా టైం లేకపోవడంతో ఇంకా మేము జస్ట్ ఒక 2-3 minutes చూసి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మనకి లోపలంతా చాలా వెచ్చగా ఉంది, ఎందుకంటే బికాజ్ హాట్ స్ప్రింగ్స్ వలన అనుకుంటాను. అండ్ హాట్ కేవ్లో అయితే ఇంకా కొంచెం వేడిగానే ఉంది. అండ్ ఇంకా అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము మణికరణ్ నుండి. యాక్చువల్గా మణికరణ్ వెళ్ళేటప్పుడు మాకు ఐడియా రాలేదు టైం ల్యాబ్స్ తీస్తే బాగుంటుంది అని, మౌంటైన్ కర్వ్స్ అవన్నీ. బట్ వెళ్ళేటప్పుడు అయితే మేము టైం ల్యాబ్స్ తీసాము, మౌంటైన్ కర్వ్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది వీడియో. కానీ ఈ వీడియోలో పెడితే ఇంకా ఎక్కువ డేటా అండ్ టైం తినేస్తుంది, కాబట్టి నేను ఇంకొక వీడియోలో అయితే ఆ టైం ల్యాబ్స్ వీడియో పెడతాను, మణికరణ్ రిటర్న్. అండ్ ఇంకా ఈ రోజంతా మాకు ట్రావెల్లో సరిపోయింది, ఎందుకంటే మనాలి నుంచి షిమ్లా వెళ్ళాలి. అండ్ మధ్యలో మణికరణ్ ఉంది కాబట్టి ఇంకా అది కూడా మేము విజిట్ చేసి షిమ్లాకి నైట్ కల్లా వెళ్ళిపోయాము. అండ్ షిమ్లాకి వెళ్ళే దారి కూడా చాలా కర్వ్స్ ఉంటాయి రోడ్, అండ్ అది కూడా నేను సెపరేట్ వీడియోలో పెడతాను, నైట్ వ్యూ అనమాట అది. అండ్ షిమ్లా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఇంకా ఆ రోజు నైట్ ఇంకా ఒక హోటల్లో అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే షిమ్లాలో ఏమున్నాయని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. ఇది గాయస్ మా 3 days మనాలి. సో నవ్ ఆన్ ఇప్పుడు షిమ్లా అయితే చూపిస్తాను. మర్చిపోకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ గాయస్, బాయ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.